ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా ఇందాక అంటే కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉంది అది ఇది అని చెప్పేసి. అండ్ రిలేషన్షిప్స్లో కూడా చాలాసార్లు తనని లో చేస్తూ ఉంటారు. ఎలా అంటే తను ఏం వేసుకోవాలి అనేది కూడా ఒక మెన్ ఒపీనియనే ఉండాలి, లేదంటే సరౌండింగ్ వాళ్ళ ఒపీనియనే ఉండాలి అని అంటే, లైక్ మోడర్న్ డ్రెస్ వేసుకోవాలన్నా, శారీ కట్టుకోవాలన్నా, లేదంటే ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటి అంటే నైటీ వేసుకోకూడదు ఉమెన్, లేదు అంటే అసలు నైటీ వేసుకోవడమే తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేశారు. యాక్చువల్లీ మెన్ దే ఆర్ ఇన్ లైక్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు షార్ట్స్ వేసుకొని వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఉమెన్, వాళ్ళు ఇంట్లో మంచిగా చక్కగా రెడీ అయ్యి అయితే పని చేసుకోలేరు కదా అనేదే వీళ్ళ ఉద్దేశం. అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, లేదంటే ఏదో వాళ్ళు కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ దే ఆర్ వేరింగ్ ఇట్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. బట్ ఇప్పుడు ఎలా చేసేసారు అంటే అసలు నైటీ వేసుకోవడమే తప్పు, అసలు వేసుకోకూడదు, అదొక పెద్ద భూతం లాగా చూస్తున్నారు. సో వాట్ యూ వాంట్ టు సే ఆన్ దిస్? యాక్చువల్లీ నైటీ వేసుకోవడం తప్పు కాదు, బట్ నైటీయే వేసుకోవడం తప్పు. రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడే ప్రాబ్లం వస్తుంది ఏంటనంటే, నైటీస్ ఆర్ కంఫర్టబుల్ అండి, దే ఆర్ మెంట్ ఫర్ దాట్. లైక్ అసలు నైటీస్ ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ది కంఫర్ట్ దట్ ఇట్ గివ్స్. అది మీరు నైట్ పడుకునేటప్పుడు కానివ్వచ్చు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం రిలాక్స్డ్ అవుట్ఫిట్స్లో ఉండడం అనేది మనం ఇష్టపడతాం కాబట్టి. అయితే ఇక్కడ ఇష్యూ ఎందుకు వస్తుంది అని అంటే, మోస్ట్ మెన్ దీస్ డేస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు, ఆర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాక ఏదైనా కానివ్వండి, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళు వాళ్ళ వైఫ్ని చూసేటప్పుడు ఏంటంటే నైటీస్లోనే చూస్తూ ఉంటారు. సో ఆ నైటీస్లోనే చూసి ఏంటంటే వాళ్ళకి అది మొనాటనస్ అనిపిస్తుంది, ఆ అవుట్ఫిట్ అనేది మొనాటనస్ అనిపిస్తుంది. అండ్ దెన్ దే మే లూజ్ ఇంట్రెస్ట్ అని ఎప్పుడు ఏంటి నైటీసేనా అనేసి. It is each other's responsibility to make sure that they attract each other. సో వాళ్ళని ఎక్సైట్ చేయడం కానివ్వండి, అంటే మన పార్ట్నర్ని ఎక్సైట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఈచ్ అదర్స్ రెస్పాన్సిబిలిటీ. అబ్బాయిలు పద్దాక షార్ట్స్ వేసుకోవడం కూడా ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు అమ్మాయిలు మొత్తం నైటీలో వేసుకోవడం అని ఎట్లయితే అంటున్నామో మనము, అలాగే అబ్బాయిలు కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్వేస్ నైట్ మనం అది మన నైట్ డ్రెస్లోనే ఉండడము, షార్ట్స్ వేసుకోవడము, ట్రాక్స్ వేసుకోవడము, సో అవిట్లోనే ఉండడం అనేది అది కూడా కరెక్ట్. లుంగీస్ లోనే ఉంటారు, దానికి మళ్ళీ హోల్స్ ఉంటాయి, వెంటిలేషన్. సో అంటే అలాంటి ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, పెళ్ళైన తర్వాత మైండ్ సెట్ మనది ఎట్లుంటుంది అంటే జనరల్గా మన ఇంట్లో మనుషులే కదా, ఇంట్లోనే కదా నేను ఉన్నది, బయట వాళ్ళు ఎవరు వస్తలేరు, బయట వాళ్ళు వస్తున్నారంటే అప్పుడు మార్చేసుకుంటారు, శారీలు ట్రై అన్ని తీసేసి దే విల్ కమ్ అప్ టు ది నార్మల్. అసలు ఆడవాళ్ళు అయితే అసలు అది కూడా చేయట్లేదు, ఏదో నైటీ మీద చున్నీ వేసుకొని వచ్చేస్తున్నారు. రైట్. సో ఇప్పుడు ఏంటంటే బయట వాళ్ళు ఎవరు లేరు కదా అనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు నైటీస్లో ఉండడం కానివ్వండి, అబ్బాయిల షార్ట్ల మీద ఉండడం కానివ్వండి జరుగుతుంది జనరల్గా. కానీ ఇప్పుడు మనం డ్రెస్సింగ్ బయట వాళ్ళ కోసం ఎలాగైతే ఆలోచిస్తున్నామో, అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు నిజంగా మీరు బయటకు వెళ్తున్నారు, ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, మాల్కి వెళ్తున్నారు అనుకోండి, నైటీస్ మీద మాల్కి అయితే పోరు కదా. సో అంటే ఏంటి, నలుగురు చూస్తారు అని మీరు ఎట్లయితే రెడీ అవుతున్నారో ఆ నలుగురులో మీ పార్ట్నర్ని కూడా చేర్చుకోండి. సో అంటే దాని మీ పార్ట్నర్ని ఎక్సెప్షన్ కింద తీసుకోవద్దు. పార్ట్నర్ కూడా మనల్ని చూస్తున్నారు కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఓకే టు డ్రెస్ అప్ ప్రాపర్లీ. మీరు నార్మల్ డైలీ చోర్స్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నైటీస్ మీదనే ఉండండి, నైట్ పడుకునేటప్పుడు నైటీస్లో ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానివ్వండి, థ్రైస్ కానివ్వండి, మంచి అవుట్ఫిట్ వేసుకొని కనపడండి మీ పార్ట్నర్స్కి. అప్పుడు మీకు అసలు ఈ క్వశ్చనింగే రాదు, పద్దాక నైటీ అని క్వశ్చనింగే రాదు. సో ఎందుకు అలా అంటే దట్ విల్ గివ్ దెమ్ ది న్యూనెస్. లైక్ ఏ పార్ట్నర్ కన్నా కానివ్వండి, అబ్బాయిలు కూడా అంతే చేయాలి, పద్దాక లుంగీలు వేసుకొని షార్ట్లు వేసుకొని తిరగడం కాదు, మంచి బట్టలు లైక్ వేర్ దే లుక్ గుడ్, అలాంటి బట్టలు కూడా మధ్యలో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని ఇంపార్టెన్స్ చాలా. ఇది కొందరు ఏమంటారంటే దీన్ని వాళ్ళు ఎందుకు డిక్టేట్ చేస్తున్నారు, నాకు ఇష్టం వచ్చి నేను వేసుకుంటాను కదా, వై ఆర్ అదర్స్ డిక్టేటింగ్ అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ డిక్టేటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు రోజు ఏం వేసుకోవాలో నేను చెప్తున్నాను అంటే ఎస్ నేను డిక్టేట్ చేస్తున్నాను. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, పద్దాక నైటీ ఎందుకు, వేరే ఏమైనా వేసుకోవచ్చు కదా అని అంటున్నాం. ఇదే వేసుకొని చెప్పట్లేదు,
వేరే ఏదైనా వేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు దట్ ఈస్ నాట్ డిక్టేటింగ్. పని చేసుకున్నాక కూడా ఫ్రెష్ అయ్యేసి అంటే ఆఫ్టర్ ద గెట్ బాత్ అది ఎంత అయినాక ఫ్రెష్ అయినప్పుడు కూడా దే ఆర్ వేరింగ్ అనదర్ న్యూ నైటీ. న్యూ నైటీ దట్స్ ట్రూ, ఎగ్జాక్ట్లీ. నైటీస్ లో మళ్ళీ ఈ మధ్య దాంట్లో మళ్ళీ లేటెస్ట్ నైటీస్, మోడర్న్ నైటీస్ అనుకుంటా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. లైక్ ఐఎమ్ షూర్ ఫ్యూచర్ లో పట్టు నైటీస్ కూడా వస్తాయేమో. అంటే ఇదే స్టేజ్ లో కనుక నైటీస్ ని వాడుతూ ఉంటే. సో అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇది తప్పు ఇది రైట్ అని కాదండి. మీ కంఫర్ట్ మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి నేను డైలీ అనట్లేదు, వీక్లీ ఒక వన్స్ ట్వైస్ ఆర్ థ్రైస్ అట్లీస్ట్ ఏంటంటే బాగా కనపడండి. లైక్ కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు, లైక్ మీ అవుట్ఫిట్ కానివ్వండి కొంచెం మోడర్న్గా లైక్ వాళ్ళకి నచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే మధ్యలో మనకి ఈ కంప్లైనింగ్ అనేది రాదు. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ రామ్ గారు ఫర్ కమింగ్ టు దిస్. వెల్కమ్ అండి.